నీ భర్తకు లోబడి ఉండడం మంచిది. స్తోత్రం చెప్పాలి. ఏమంటారు? హల్లెలూయా. లోబడి ఉండడం అంటే, అన్నయ్య నేను అన్ని విషయాల్లో లోబడి ఉండాలి అన్నయ్య. అమ్మా వినండి, జాగ్రత్తగా వినండి. నేను ఒక మాట చెప్పునా, ఆయన కోపం వచ్చినప్పుడు లోబడి ఉండు. చల్లగా ఉన్న టైం ఒకటి ఉంటుంది, ఆ తర్వాత నీ మాట వింటాడు, కూల్ అయిపోతాడు. 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు ఎదురు చెప్పు మాక, ఇంట్లోకి వచ్చిన తర్వాత నీ ఆలోచన చెప్పు. ఎందుకు 10 మందిలో రెచ్చిపోతాడో చెప్పనా? అతను మగవాడు, ఈగో అడ్డం వస్తుంది. ఏదో మీసాలు మా మూతి మీద లేవు, మన ఏలేవా రే, మూతి మీద మీసం ఉంటే పౌరుషము గలవాడవైతే అంటుంటారు చూసారా? నేను అందుకని తిప్పినంత పెట్టలా, అసలు మొత్తం తీసేద్దాం అనుకున్నాను, కానీ వికారంగా ఉంటుందని తీసి ఇట్లా. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఈ మూతి మీద మీసాలు తీసినంత మాత్రాన పవర్ లేదనుకోమాక, పౌరుషం లేదనుకోమాకండి. మూతి మీద మీసాలు తీసిన అసలు నమ్మకూడదు. పెద్ద పెద్ద రౌడీలు ఉన్నారు వాళ్ళల్లో, తెలుసా? తలకాయలు కోసుకొని సంచులో పెట్టుకొని మూతి మీద మీసం లేకుండా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. తలకాయ కసక్కను కోసుకొని సంచులో పెట్టుకొని మూతి మీద మళ్ళీ మీసం ఉండదు, ఎర్రగంటే వెళ్ళిపోతాడు. మీసములో ఉందని కాదు నేను అనేది, ఆ బాడీలో ఒక రకమైన ఈగో ఉంది. మా శరీర భాగాల్లోనే ఒక ఈగో పనిచేస్తుంది. అది మా బలహీనత. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైందమ్మా? నేను మీ అన్నయ్యను కదా, నేను అనుభవం, నేను నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను మగ మనిషిని కాబట్టి నాకు ఆ విషయం తెలుసు కదా. మాలో ఆ ఈగో, మేము ఎంత కాదనుకున్నా మాలో ఆ ఈగో పనిచేస్తుంది. ఎందుకంటే అది కావాలని దేవుడే ఆ పదార్థాన్ని పెట్టాడంటారు నేను. ఎందుకంటే నా మాట వినాలి, నా భార్య నా పిల్లలు నా మాట వినాలి అనే ఆలోచనలు మాలో ఉంటాయి. లోబడాలది అనే ఆలోచనలు ఉంటాయి. జ్ఞానవంతురాలైతే ఆ కాసేపటికి లోబడి తన యొక్క ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత చక్కగా కూర్చోబెట్టి తనని ఎలా మలుచుకోవాలో అలా మలుచుకుంటుంది. అది జ్ఞానవంతురాలు యొక్క లక్షణం. హల్లెలూయా. అలా కాకుండా ఆడు కై నరుస్తుంటే నువ్వు కూడా కై నరిస్తే 2 కుక్కలు కలబడుకున్నట్టుంటాయి ఇంట్లో, 2 కుక్కలు కలబడుకున్నట్టుంటాయి. ఇంకా తర్వాత అరుపులు పోయి ఏరే శబ్దాలు వినపడతాయి. ధబి ధబి, చంపేశాడు. నెక్స్ట్ సౌండ్లు వేరుగా ఉంటాయి. ఏ పురుషుడు కూడా మందు తాకపోతే నిన్ను కొట్టడానికి చాలా ఆలోచిస్తాడు. ఏదో బలమైన కార్యమైతే తప్ప నీ ఒంటి మీద చెయ్యలేడు భర్త. ఎందుకంటే అతనికి తెలుసు నువ్వెంత ముఖ్యమో తన జీవితంలో. కానీ నేనేమంటానంటే, కొన్ని సందర్భాలలోనైనా ఆ భర్తకు లోబడి ఉండడం నేర్చుకో. చేత కదా, వల్ల కదా. ఈ బోధలు ఎవరు బోధించట్లేదని చూస్తున్నారు కదా. లేచింది మహిళా లోకం, ఇది ఎప్పుడో వచ్చింది ఈ పదం. నీవేమో లేవద్దు కూర్చో అంటున్నావు. లేస్తే లే అమ్మా, నాకెందుకమ్మా? గాలిపటం లేచినట్టు లేచి తెగిపోయావనుకో, ఏ చెట్టు మీద పడతావో తెలియదు, అది ముళ్ళ చెట్టు అనుకో, చీలిపోతావమ్మా, చీలాకులైపోతావు. నీ బ్రతుకు చీలాకులైపోద్ది. లేచావనుకో, నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను దేవుని దగ్గర, ప్రభువా గడ్డి పరక్కి కోపం వస్తే ఏం చేస్తుంది? గడ్డి పరక్కి ఇగో వస్తే, కోపం వస్తే ఏం చేస్తుంది? లేచి పడిద్ది. నేను ఎక్కడ ఉండనా? ఈ చర్చిలో ఉండనా? నాకు కోపం వస్తుంది, నన్ను గడ్డి పరక్గా తీసేస్తారా, చీపిరితో ఊడి చేస్తారని లేచింది అనుకో కోపంతో. ఏంటది?
ఏంటది? వినండి జాగ్రత్తగా మీరు కూడా. గడ్డి పరక్కి ఊడుస్తున్నారని, చీపిరి కట్టతో ఊడ్చారని రెచ్చిపోయి కోపం వచ్చి లేచింది అనుకో, లేచి మందిరానికంటే ఐటిల్లి చూసావా నా దెబ్బ చెబితే ఊడ్చేదానికంటే ఎత్తికెదిగాని అంటుంది అని కింద పడిద్ది. ఏదో ఒక రోజు కింద పడిద్ది కదా, ఏదో టైంలో కింద పడిద్ది కదా. కింద పడిన తర్వాత గడ్డి పరకను ఏం చేస్తారు? బీరువాలో పెడతారా? బీరువాలో పెడతారా? ఊడ్చి అగ్నిగుండములో వేస్తారు. ప్రభువా, చాలాసార్లు నేను రెచ్చిపోకుండా నీ పాద పీఠముగా నన్ను మార్చండి. రెచ్చిపోయే గడ్డిగా నన్ను ఉంచొద్దు. మనోళ్ళకు భలే కోపం, రెచ్చిపోయి గడ్డి పరకలేసింది. వాడు ఇక్కడ మోకాళ్ళలోతు నీళ్లు, రెచ్చిపోయిందో గడ్డి పరక. ఈడ లేచి రోడ్డు మీద వాలింది ఆ గడ్డి పరక. అక్కడికి నేను వాళ్ళ బావను పంపించా, ఆ గడ్డి పరక వెళ్తుందో చూడరాని. వెళ్ళాడు, రెచ్చిపోయింది గడ్డి పరక, రెచ్చిపోయింది. పరమ వరస్ట్ దరిద్రుడు, భ్రష్టుడయ్యాడు ఇప్పుడు. నాకు కూడా అదే, ప్రభువా నేను రెచ్చిపోతే ఎక్కడ పడతానో నాకు తెలియదు. లోబడే తత్వం నాకు కూడా నేర్పించండి. నువ్వు లోబడమ్మా, అదే యోగ్యమైన ప్రవర్తన. హల్లెలూయా.